హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రముల్లో ఈరోజు 56వ స్తోత్రమునకు అర్థం తెలుసుకుందామండి. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. ఓం మహాతంత్రాయై నమః. ఈ సృష్టిలో ఎన్ని తంత్రాలున్నాయో లెక్కలేదండి. అవన్నీ ముందు ఇహాన్ని, ఆ తర్వాత పరాన్ని ఇస్తాయి. మహాత్ముడు ఈశ్వరుడు ఇహంలో సుఖం లేకపోతే పరం గూర్చి ఆలోచించి లౌకిక జనులను కూడా దృష్టిలో పెట్టుకొని భైరవీ తంత్రం, శ్రీ విద్యా తంత్రం, కులార్ణవ తంత్రం, జ్ఞానార్ణవ తంత్రం వంటివి అందించారు. ఈ తంత్రాలన్నీ కుండలిని శక్తిని జాగృతం చేసి మానవులకు బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాయి. వీటిలో భైరవీ తంత్రం భూత భవిష్యత్ వర్తమాన విశేషాలను తెలుసుకోగలిగే దివ్య దృష్టిని ఇస్తుంది. ఇది సద్గురువే సాధకులకు అందించగలరు. దీనిని గ్రహిస్తే సాధకుడు లేక సాధకురాలు అమ్మవారే అవుతారు. శ్రీ విద్యాతంత్రం సర్వయోగ శక్తులను ప్రసాదించి శాశ్వత మణిద్వీప నివాసాన్ని ప్రసాదిస్తుంది. కులార్చన తంత్రం మహోన్నతుల్ని చేస్తుంది. జ్ఞానార్ణవ తంత్రం సకల శాస్త్ర జ్ఞానాలను ఇవ్వడమే కాక సృష్టి విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. ఇవన్నీ కాక వామకేశ్వర తంత్రం అమ్మవారి సర్వరూప విశేషాలను అనుగ్రహించే మంత్రసారం. వీటన్నింటికీ మూలమైన ఏకైక ఈశ్వరీ స్వరూపిణి కనుక అమ్మవారిని మహాతంత్ర అన్నారు. ఓం మహామంత్రాయై నమః. స్వయంగా అమ్మవారే నేనే మంత్రస్వరూపాన్ని అని చెప్పారు. అనగా అన్ని మంత్రాలు అమ్మవారే. ఈ మంత్రంలో ఉత్తమోత్తమైన మహామంత్ర స్వరూపినిగా పేర్కొన్నారు. 7 కోట్ల మంత్రాలలో బాలా మంత్రం, బగలా మంత్రం, భైరవీ మంత్రం, నకులేశ్వరీ మంత్రం, నవార్ణ మంత్రం, దుర్గా మంత్రం, పంచదశి మహామంత్రం, శ్రీ షోడశాక్షరీ మంత్రం అనబడే 8 మంత్రాలు మహామంత్రాలుగా మంత్రశాస్త్రం పేర్కొంది. అందులో బాలా మంత్రం కొంచెం మృదువైనదని, ఈ మంత్ర సాధకుల ఇళ్లలో చిన్నపిల్లగా అమ్మవారి తిరుగుతుందని సాధకులు తరచూ గ్రహించిన వారే. బగల, భైరవి, నకులేశ్వరి మంత్రాలు కొంచెం కఠిన సాధనతో కూడినవి. ఇవి సర్వ ప్రయోజన కారకాలు. వీటిని సాధన చేసే వారి జోలికి ఎవరైనా వస్తే వారిని అమ్మ నాశనం చేస్తుంది. ముఖ్యంగా నకులేశ్వరీ దేవి శత్రు సంహారకారిణి. ఇక నవార్ణ మంత్రం సురథుడనే రాజును భవిష్యత్తులో మనవుని చేస్తోంది. సమాధి అనే వర్తకుడిని ముక్తికి పంపింది. దుర్గా మంత్ర సర్వ సంపత్ప్రదం, పాప వినాశకరం. ఈ 6 ఒకటైతే పంచదశి, షోడశి ఈ 2 మహామంత్రాలు. ఇక ఇవి తిరుగులేని పరాకాష్ఠ మహామంత్రాలు. వీటి అనుష్ఠానం అంటే కోటి జన్మల మహాపుణ్య ఫలితంగా రావలసిందే. ఈ గొప్ప మంత్రాలు అమ్మవారి. వీటిని జపం చేసే సాధకులు కూడా అమ్మవారే. వాటి ఫలితము అమ్మవారే. కాబట్టి అమ్మను మహామంత్రగా పేర్కొన్నారు. ఈ మహామంత్ర సాధకులకు ఏదైనా దానం చేసేవారు కూడా మహామంత్ర స్వరూపులవుతారని, వారి రూపంలో కూడా నేనే ఉంటానని అమ్మ చెప్పిందంటే మహామంత్ర ప్రభావం ఎంత గొప్పదో మనం గ్రహించవచ్చు. ఓం మహాయంత్రాయై నమః. గొప్ప గొప్ప యంత్రాల రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంటారు. శ్రీచక్రం అంటేనే అమ్మవారికి మారు రూపం. ఈ యంత్ర రూపంలో ఉంటుంది కనుక శ్రీ లలితా కామేశ్వరుల శరీరమే ఈ యంత్రం కనుక ఇంతకంటే గొప్ప యంత్రం మరొకటి లేదు కనుక అమ్మవారు మహాయంత్ర. భూప్రస్తార, మేరు ప్రస్తార, కైలాస ప్రస్తారంలని శ్రీచక్ర యంత్రాలు 3 విధాలు. ఇవన్నీ అమ్మవారే. ఇక రుద్ర యంత్రం, దుర్గా యంత్రం, నవగ్రహాది యంత్రాలు లాంటివి ఈ రూపంలోనూ దర్శనం ఇచ్చేది అమ్మవారే. పూజా చక్ర, పద్మచక్రం, అమృత ఘటం, మేరు లింగాది యంత్రాలన్నీ కూడా అమ్మవారే. కనుక అమ్మవారు మహాయంత్ర. యంత్రంలో ఉన్న కోణాల అభిషేక పూజాదులతో సంపదలు, బీజాల వల్ల జ్ఞానం,
యంత్ర ధ్యానం వల్ల కైవల్యం అనేది సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ ఇచ్చే తల్లి మహాయంత్ర. ఇది కాక రహస్య స్వరూపిణి అయిన అమ్మవారిని గూర్చిన యంత్ర విశేషాలన్నింటినీ వివరించే స్వతంత్ర తంత్రం అనే గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథారంభంలో ఆ గ్రంథ రూపిణి అమ్మవారేనని, ఆ గ్రంథమే ఒక మహాయంత్రమని, అందువల్ల గ్రంథ రూపిణైన అమ్మ మహాయంత్ర అని ఉంది. ఆ గ్రంథంలోనే శివునితో అమ్మవారు పలుకుతూ తంత్రాలన్నీ ఒకదానికొకటి పరస్పరాధారాలయ్యి కొంత అయోమయ స్థితి కలుగు చేస్తున్నాయని, కాబట్టి ఆ భ్రమను తొలగించే గ్రంథం కావాలనగా అప్పుడు శివుడు ఆ గ్రంథ రహస్యమైన చెబుతున్నానని, అదే స్వతంత్ర మంత్రమని, దానిని చదివితే మహాయంత్ర ఆరాధన ఫలితం లభిస్తుందని, అందువల్ల అమ్మవారు మహాయంత్ర అని చెప్పబడి ఉంది. ఓం మహాసనాయే నమః. అమ్మవారు గొప్ప ఆసనం మీద కూర్చుంటారు. అందువల్ల ప్రతీకగా సింహరూప వాహనం ధరిస్తే కూర్చునే ఆసనంగా 32 తత్వాల ఆసనాన్ని స్వీకరించింది. శ్రీమద్దేవి భాగవతం ఈ విషయాన్ని తెలియచేస్తోంది. అవి భూమ్యాదులు. ఒకసారి అమ్మవారిని సనక సనందనాథులు, అమ్మా నీ వాసనంగా స్వీకరించే వస్తువులేమిటి అని అడిగారు. దానికి జవాబుగా అమ్మ, సర్వం మరచి నన్నే దిక్కని నమ్మే నా భక్తుల హృదయాలే నాకు నిజమైన మహాఆసనాలని చెప్పారు. పవిత్రులైన తన భక్తుల హృదయ కమలం తన ఆసనంగా స్వీకరిస్తుంది కనుక అమ్మవారు మహాసన. మన శరీరంలో 6 చక్రాలున్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు. ఈ 6 చక్రాలలోనూ ఒక్కొక్క రూపంలో ఆసీనురాలై ఉండే తల్లిని మహాసన అన్నారు. షట్చక్రాలు దాటాక సహస్రార కమలంలో చేరి భక్తులకు అమృత సిద్ధిని అందివ్వడానికి ఆ దివ్య పద్మంలో కూర్చుంటుంది కనుక అమ్మ మహాసన. ఇవి కాక మంత్ర యంత్ర తంత్రాలలో కూర్చొని భక్తులను శీఘ్ర ఫలప్రాప్తి పొందేలాగా అనుగ్రహిస్తుంది కనుక అమ్మవారిని మహాసనగా కాళికా పురాణం అభివర్ణించింది. 108 శక్తిపీఠాలు సతీదేవి శరీర భాగాల వల్ల ఏర్పడ్డాయి. ఈ పీఠాలన్నింటిలోనూ కొలువై భక్తులను అనుగ్రహించే తల్లిని మహాసనగా అభివర్ణించారు. ఈ మంత్రం నిద్రా సౌఖ్య మంత్రం. ఓం మహాసనాయై నమః అనే. ఓం మహాయాగ క్రమారాధ్యాయై నమః. అంబాయాగం చాలా గొప్ప యాగం. స్వయంగా వేదవ్యాసుల వారు జనమేజయునికి శ్రీమద్దేవి భాగవతాన్ని వినిపించి చివరగా నీ తండ్రి మోక్షం పొందాలంటే అంబాయాగం చేసి తీరాలన్నారు. ఈ యాగాన్ని జనమేజయుడు నేటికి 5000 సంవత్సరాల క్రితం చేయగానే పరీక్షిత్ మహారాజు దివ్య రూపం ధరించి మణిద్వీపానికి వెళ్లడం జనమేజయుడు కల్లారా చూశాడు. ఈ యాగంలో ఆరాధింపబడే అమ్మవారి రూపాన్ని మహాయాగ క్రమారాధ్య అంటారు. ఇక రెండవది శ్రీచక్ర యాగం. బ్రాహ్మీ దేవతలు అనగా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అనబడే 7 మాతృకలు. అక్షభ్యాది 64 యోగిని దేవతలు. వీరందరినీ ఒక క్రమంలో పూజించి చేసే యాగాన్ని మహాయాగం అంటారు. తక్కిన యాగాలన్నింటికన్నా వేగంగా మహాయాగ ఫలితం ఇస్తుంది. ఈ యాగంలో క్రమం తప్పక ఆరాధింపబడుతున్నది కనుక అమ్మవారు మహాయాగ క్రమారాధ్య. క్రమ అనే శబ్దానికి శక్తి అని కూడా అర్థం. పంచకృత్యాలు చేసే సర్వవ్యాపకానంత మహాశక్తి అమ్మవారు. ఈ దివ్య శక్తిని ఆరాధించడానికి 64 విధానాలున్నాయి. ఈ విధానాలతో ఆరాధింపబడే అమ్మవారిని మహాయాగ క్రమారాధ్య అంటారని శివరహస్యంలో ఉంది. వశిష్ఠాది వాగ్దేవతలందరినీ పద్ధతి ప్రకారం పూజించి చేసే యాగం కూడా ఉన్నది. ఆ యోగారాధ్య కనుక అమ్మవారిని ఈ నామంతో పూజిస్తారు. చనిపోయిన తల్లిదండ్రులకు మోక్షం కలగాలని కోరుకునేవారు 9 రోజుల పాటు రోజు 1000 సార్లు ఈ మంత్రజపం చేస్తూ తులసి దళాలతో కూడిన నీళ్లు సూర్యునికి ఎదురుగా నిలబడి తర్పణం ఇస్తూ వారిని తలుచుకుంటే చాలు పితృదేవతలు ముక్తి పొందుతారు. ఓం మహాభైరవ పూజితాయై నమః. భీ అనే శబ్దం చేసేవాడు కనుక భైరవుడని పేరు. సాక్షాత్ పరమేశ్వరుడే పుట్టాడు భైరవ రూపంలో కనుక ఆయనను మహాభైరవుడు అంటారు. ఆయన చేత పూజింపబడే తల్లిని మహాభైరవ పూజిత అన్నారు.
పూర్వం బ్రహ్మ విష్ణువులకు తమ ఇద్దరిలో ఎవరు గొప్పవారనే వాదోపవాదం జరిగింది. ఆ ఇద్దరికి మధ్యలో వారి యుద్ధం ఆపడానికి శివుడి లింగ రూపంలో ఆవిర్భవించారు. ఈ లింగం ఆద్యంతాలు కనుగొని యథాస్థానానికి ముందుగా వచ్చిన వారే మీలో గొప్పవారని ఆకాశవాణి పలికింది. విష్ణువు వరాహ రూపంలో క్రిందకి వెళ్లి లింగం అది తెలుసుకోలేక తిరిగి వచ్చాడు. బ్రహ్మ హంస రూపంలో పైకెరిగి లింగం అంతం కనుక్కోలేకపోయాడు. కానీ శివుని పూజకు వెళ్లి తిరిగి వస్తున్న కామధేనువు శివలింగంపై నుండి క్రిందకు జారుతున్న ఒక మొగలి పువ్వు ఆయనకు దర్శనమిచ్చాయి. వాటిని తనకు అసత్యపు సాక్షులుగా శివలింగం అంతం చూసినట్లుగా విష్ణువుతో చెప్పమని బ్రహ్మ కోరగా అవి అంగీకరించాయి. ఆ అసత్యానికి మండిపడిన శివుడు శివలింగం భేదించుకుని బయటకు వచ్చి కాలభైరవుడిని సృష్టించాడు. అసత్యంతో కూడిన బ్రహ్మ 5వ తలను ఈ మహాభైరవుడు ఖండించాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. ఆ బ్రహ్మకపాలం భైరవుని చేతికి అంటుకుపోయింది. ఆయన కాశీ రాగానే ఆ కపాలం ఊడిపడి అది దొర్లుకుంటూ బదరీ చేరింది. అదిగో అదే బదరీలోని బ్రహ్మ కపాలం. బ్రహ్మ హత్యా పాప నివారణకు, లోకాలను సంరక్షించడానికి మహాభైరవ రూపంలో ఉన్న శివుడు అమ్మవారిని పూజించాడు కనుక అమ్మకి నామం వచ్చిందని పురాణాలు అంటున్నాయి. అది సత్యం. కాశీఖండంలో బ్రహ్మకపాలం చేతిలో ధరించి భిక్షాటనకు వచ్చిన భైరవుని విష్ణువు స్తుతించిన అపూర్వ ఘట్టం స్కాంద పురాణంలో ఉంది. ఉజ్జయినిలో, కాశీలో ప్రధాన దేవతలు క్షేత్రపాలకుల రూపంలో ఉండేది ఈ భైరవ పూజిత. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.